సంతోషం డ్రైవర్స్ బ్రదర్స్ గ్రూప్ అందరు అన్నదమ్ములకు నమస్తే. ఈరోజు వీడియోలో ఏంటంటే స్పెషల్గా మన డ్రైవర్ అన్నదమ్ములు అందరూ ఒక ప్లేస్లో స్ట్రైక్ చేస్తున్నారు. ఎవరంటే ఈ ఓలా ఊబర్సు క్యాబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ వీళ్ళకు రేట్ పెంచట్లేదని మనోళ్ళు ఒక 4 days కిందనే ఆల్రెడీ గ్రూప్లలో మాట్లాడుకున్నారు. వెహికల్స్ అన్నీ ఆపుదాం, ఎందుకంటే రేట్లు పెంచట్లేదని వాళ్ళకు చాలా రోజులు వస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలామంది ఈఎంఐ మీద నడిపిస్తారు వెహికల్స్, కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఓలా ఊబర్ కంపెనీలు అనేటిది ఈ డ్రైవర్ల పైన మా అన్నదమ్ముల పైన చాలా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. కానీ దాని గురించి వాళ్ళకి ఏం కంప్లైంట్ లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఇంతకుముందు స్టార్టింగ్లో ఓలా ఊబర్లలో కిలోమీటర్కి 10 రూపీస్ ఉండే. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే దానికి కిలోమీటర్కి రేటు పెంచమని. అది చాలా రోజులు వచ్చింది. మా అన్నదమ్ములు రిక్వెస్ట్ చేశారు, కంపెనీకి వెళ్ళి చెప్పడం జరిగింది, అందరు గ్రూప్ వెళ్ళి. కానీ ఇప్పటిదాకా పెంచలేరు. ఈరోజు గచ్చిబౌలి ఇక్కడ అన్ని వెహికల్స్ ఆపేశారు. మీకు ఇప్పుడు స్క్రోలింగ్లో మీకు ఫోటోలు కనిపిస్తున్నాయి, వీడియోలు వస్తాయి, మీరు చూడండి. ఇదేంటంటే సంస్థ కంపల్సరీ పట్టించుకోవాలి, ఎందుకంటే డ్రైవర్లకు చాలా మటుకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈఎంఐలు కట్టుకోవాలి, వాళ్ళ పరిస్థితులు కొన్ని చూసుకొని మీరు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఈరోజు స్ట్రైక్ వచ్చిన రీజన్కి ఎందుకు అంటే మీరు వాళ్ళని పట్టించుకోలేరు కాబట్టి వాళ్ళు రోడ్డు పైకి వచ్చారు. కాబట్టి దయచేసి ఇలాంటి పని చేయకండి. ఇప్పుడు ఓలా ఊబర్ కంపెనీ ఎవరైతే ఉన్నారో దయచేసి, ఆల్రెడీ ఇందాక నాకు వార్త వచ్చింది, ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పటివరకు స్ట్రైక్ చేస్తే ఆ 10 రూపాయలు కాక ఇప్పుడు మనకు ఒక 8 రూపాయలు పెంచడం జరిగింది. అంటే కిలోమీటర్కి 18 రూపాయలు ఇప్పుడు చేసిండ్రంట. రీసెంట్లీ ఇప్పుడే జస్ట్ ఫోన్ వచ్చింది వీడియో తీసేటప్పుడు. కాబట్టి ఇది చాలామంది అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు అంటే మళ్ళీ ఇది ఓన్లీ 18 రూపాయలు అనేది 18 రూపీస్ అనేది ఈ ఒక్కరోజు కోసమే చేసినట్టున్నారు. ఎందుకంటే వెహికల్స్ అన్ని ఆపేసారు కాబట్టి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎంత ఇబ్బంది ఉందంటే ఆలోచించండి. ఒక్క డ్రైవర్స్ అందరము, ఒక ఓలా కంపెనీ డ్రైవర్స్ అందరూ ఆపేసుకున్నందుకు ఎయిర్పోర్ట్ కాడ మొత్తం రష్ అయిపోయింది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకు? వెహికల్స్ ఆపేసిన వల్ల, సర్వీస్ లేనందుకు. కాబట్టి డ్రైవర్లని తక్కువ అంచనా వేయకండి దయచేసి ప్లీజ్. ఇది మా యూట్యూబ్ ఛానల్ నుంచి రిక్వెస్ట్ మీకు అందరికీ. స్పెషల్గా మేము డ్రైవర్ల కోసమే తీస్తాం కాబట్టి దయచేసి ఇది ఒక్కరోజు కోసం కాకుండా ఈ 18-20 రూపాయల కిలోమీటర్ పైన పరిమిత కాలంగా సాగదీయాలి, కంటిన్యూగా చేయాలని మేము యూట్యూబ్ ఛానల్ నుంచి డ్రైవర్ల గురించి మేము రిక్వెస్ట్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.